అధ్యాయం 14. విశ్వచేతనానుభవం. వచ్చేశాను గురూజీ. నా మాటల కన్నా సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెబుతోంది. వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద. మా ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలే కాని రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి ధోరణి. గురుదేవా, నా విధులు విడిచిపెట్టి ఇక్కడ్నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించి ఉంటాను. నా మీద మీకు కోపం వస్తుందేమో అని నేననుకున్నాను. లేదు. లేనే లేదు. కోపమన్నది తీరని కోరికల వల్లనే పుడుతుంది. నేను ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించను. అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు. నిన్ను నా అవసరాలకెన్నడూ వాడుకోను నేను. నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం. ఇది యుక్తేశ్వర్ గారన్న మాటలు. గురుదేవా, దివ్య ప్రేమ గురించి అస్పష్టంగానే వింటాం. కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శనం కనిపిస్తోంది నాకు. బయట ప్రపంచంలో తండ్రి కూడా తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా చెయ్యకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఆ కొడుకును సులువుగా క్షమించడు ఆ తండ్రి. కానీ మీరు నేను అరకొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంతో అసౌకర్యానికి గురి అయినప్పటికీ కూడా రవ్వంత విసుగైనా నా మీద చూపించలేదు. మేము ఇద్దరము ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటున్నాం. వాటిలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఒకానొక ఆనంద తరంగం నన్ను ముంచెత్తింది. ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో నా హృదయంలోని స్వల్పమైన ప్రేమల్ని అవధులు లేని విశ్వ ప్రేమ సీమలుగా విస్తరింపజేస్తున్నాడన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు పొద్దున నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారి తీశాను. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలనేది నా ఉద్దేశం. కానీ చెప్పు చేతల్లో లేని నా ఆలోచనలు మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించట్లేదు. ధ్యానం చేసుకోవడానికి నా ఆలోచనలు సహకరించట్లేదు. వేటగాన్ని చూసిన పక్షుల్లా చెల్లాచెదరవుతున్నాయి ఆ ఆలోచనలు. ముకుందా, దూరంగా ఉన్న బాల్కనీ నుంచి యుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది. నా ఆలోచనల్లాగానే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది. గురువుగారెప్పుడు నన్ను ధ్యానం చేయమని చెప్తుంటారు. తీరా నేను తమ గదిలోకి ఎందుకు వచ్చానో తెలిసి కూడా ఆయన చెడగొట్టకూడదు అని గొనుక్కుంటున్నాను. ఆయన మళ్ళీ పిలిచారు నన్ను. నేను మొండికేసి చప్పుడు చేయకుండా ఊరుకున్నాను. మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమై ఉందీసారి. నేను ధ్యానం చేసుకుంటున్నానండి, అభ్యంతరం చెబుతున్న ధోరణిలో అరిచాను. తుఫానులో ఆకుల్లా చెదిరిపోయిన మనసుతో నువ్వెలా ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసులే. ఇలా నా దగ్గరికి రా అంటూ కేక వేశారు గురువుగారు. భంగపడి, బయటపడి విచారంగా ఆయన దగ్గరికెళ్ళాను నేను. వెర్రి నాయనా! నీకు కావలసింది కొండలియ్యలేవు. గురుదేవులు బుజ్జగింపుగా ఓదార్పుగా పలికారు. హిమాలయాలకి వెళ్లారు గదా! అందుకే వెర్రి నాయనా! నీకు కావాల్సింది కొండలివ్వలేవు. ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉంది. నీ హృదయాభిలాష నెరవేరుతుంది అన్నారాయన. శ్రీ యుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడడం అనేది చాలా అరుదు. అంటే భవిష్యత్తు చెప్పడం అనేది చాలా అరుదు. నేను కలవరపడ్డాను. ఆయన నా గుండెకు పైభాగంలో సుతారంగా చేత్తో తట్టారు. నా శరీరం కదలకుండా పాతుకుపోయింది. నా ఊపిరితిత్తుల్లో నుంచి నా శ్వాస ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లయింది. నా ఆత్మ, మనస్సు తక్షణమే వాటి భౌతిక బంధాల్ని కోల్పోయి, ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలో నుంచి బయటికి ప్రసరించాయి. నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్టుగా అనిపిచ్చింది. అంతకు ముందెన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహ వల్ల నేను తెలుసుకున్నాను. నా స్పృహ ఇంకా ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా
చుట్టూ ఉన్న అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీధుల్లో ఉన్న జనం నా దూరపరిధి మీదే మెల్లగా కదులుతున్నట్లు అనిపించింది. మట్టిలోని ఒక మంద పారదర్శకత ద్వారా మొక్కల్లో వేళ్ళు, చెట్ల వేళ్ళు భూమిలో నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకు. వాటి జీవరస ప్రవాహాన్ని కూడా నేను గమనించాను. చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది. మామూలుగా ఎదుట ఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నింటినీ చూడగలుగుతోంది. అన్నింటినీ చూడగలిగేటట్లుగా విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనుక భాగం ద్వారా రాయ్‌ఘాట్ సందుకు దిగువన దూరంగా నడుస్తున్న మనుషుల్ని కూడా చూశాను నేను. ఒక ముందే కాదు, వెనకాల కూడా వెనుక భాగం ద్వారా రాయ్‌ఘాట్ సందుకు దిగువ దూరాన ఉన్న నడుస్తున్న మనుషుల్ని కూడా వెనుక సైడ్ జరిగేది కూడా చూడగలుగుతున్నాను. తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తూ ఉండడం కూడా గమనించాను. అది తెరిచిపెట్టిన ఆశ్రమం గేటును చేరినప్పుడు భౌతికమైన నా 2 కళ్ళతోనూ చూస్తున్నట్లుగానే దాన్ని నేను పరిశీలించాను. అది ముంగిలి బయటి ఇటుక గోడ వెనక్కి సాగిపోయిన తర్వాత కూడా నేను స్పష్టంగా ముందు నుంచి ఎళ్ళిపోయింది, వెనక నుంచి ఉంది. పక్కన దూరంగా మన కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా, అది వెనక్కి సాగిపోయిన తర్వాత కూడా నేను దాన్ని స్పష్టంగా చూశాను. అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వదిగ్దర్శకత దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ, చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం గురుదేవుల గురుదేవుల శరీరం, స్తంభాల ముంగిలి, గృహోపకరణాలు, నేల, చెట్లు, ఎన్ ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగిపోయి ఒక కాంతి సముద్రమైపోయాయి. గ్లాసెడు నీళ్లలో వేసిన పంచదార గడ్డలు గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా నాకు అట్లా అనిపించింది అని చెప్పిన్నారు. అన్నింటినీ ఏకం చేసే కాంతి పర్యాయ క్రమంలో స్థూల రూపంలోకి మారుతోంది. ఈ రూపాంతరణ ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యక్రమాల సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి. నా ఆత్మ తాలూకు ప్రశాంత ఆనంద తీరాల మీదికి ఒకానొక ఆనంద సాగరం వెల్లువలా పొంగి వచ్చింది. పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం నేను పొందాను. ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతి కణజాలాలు. నాలో పెల్లుబుకినటువంటి దివ్యప్రభ పటాల్ని, ప్రపంచ ఖండాల్ని, భూమిని, సూర్యమండలాన్ని, నక్షత్ర మండలాన్ని, సూక్ష్మ నిహారికల్ని, తేలి ఆడే ఆ బ్రహ్మాండాన్ని చుట్టుముట్టడం మొదలుపెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా మందకాంతితో వెలుగొందే సమస్త జగత్తు నా అస్తిత్వపు అనంతత్వంలోనే మినుకుమినుకుమంటుంది. స్పష్టంగా చెక్కినట్లుగా గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి దూరపు అంచుల దగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను ఎన్నటికీ తరగని మృదులావణ్య కాంతిని దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైందది. గ్రహరూపాలు అంతకన్నా స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి. శాశ్వత ఆకారమైన పరమాత్మ నుంచి ప్రసారితమైన కిరణాల దివ్య విక్షేపణం నక్షత్ర వీధుల్లాగా ప్రజ్వలిస్తూ వర్ణించనలవి కాని ప్రభలుగా రూపాంతరమవుతుంది. సృజనశీలక కిరణాలు నక్షత్ర మండలాలుగా ఘనీభవించి ఆ తరువాత ఆ తరువాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవటం మళ్ళీ మళ్ళీ చూశాను. లయబద్ధమైన విపర్యం వల్ల కోటానుకోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి. అటు మీదట అగ్ని ఆకాశంగా మారింది. తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించాను.
నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రభ విశ్వనిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృత పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణువణువున స్పందించి పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వచలన యంత్ర స్పందనమయి ఓంకారంగా ప్రతిధ్వనిస్తూ ఉండటం నేను విన్నాను. హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి దాదాపు భరించలేనంత నిస్పృహ చెందాను నేను. చిచ్చెక్తికి సులువుగా వసతి కల్పించలేని అవమానకరమైన శరీర పంజరానికి నేను మళ్ళీ బందీనయ్యాను. వ్యర్థ జీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహం నుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బంధించేసుకున్నాను. మా గురుదేవులు నా ఎదుటగా నిశ్చలంగా నిల్చొని ఉన్నారు. చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవాన్ని అంటే సమాధి స్థితిని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగ దండ ప్రమాణం చెయ్యబోయాను. అప్పుడాయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు: "నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మత్తెక్కిపోకూడదిప్పుడు. ప్రపంచంలో నీకోసం ఇంకా చాలా పని ఉండిపోయింది. రా, బాల్కనీ తుడుద్దాం. ఆ తర్వాత అలా గంగ ఒడ్డుకి తిరిగి వద్దాము" అని చెప్పేసి వాళ్ళ గురువుగారు తీసుకొనెళ్లారంట. నేనొక అంటే ఆయనిక్కడ ఏమంటున్నారు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని జెప్తున్నారు. నువ్వు ఆధ్యాత్మికంగా అనుభవంతోటే అందులోనే ఉండిపోతా అనుకోని ఆ స్థితిలో ఉండడం కాదు. నువ్వు సమాధి స్థితిని అనుభవం పొందినప్పటికీ కూడా బాహ్యమైన మన భౌతిక శరీరానికి ఇది సంబంధించిన విధులన్నింటిని కూడా మనం చేసుకోవాలి. రెండింటి మధ్యలో మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అని చెప్తున్నారు. మధ్య మార్గంలో ఉండాలి అనేది. నేనొక చీపురు కట్ట తెచ్చాను. గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యాన్ని బోధిస్తున్నారని తెలుసుకున్నాను. సంతులిత రెండింటిని సమానంగా మ బ్యాలెన్స్ చేయడం అనే దీన్ని బోధిస్తున్నారని నేను తెలుసుకున్నాను. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా, ఆత్మ విశ్వ సృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ, తరచి చూస్తూ ఉండాలి. శరీరమేమో దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా, ఆత్మ మాత్రము విశ్వ సృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ, తరచి చూస్తూ ఉండాలి నిత్యం. తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు, నేను బయట తిరగడానికి బయలుదేరినప్పటికీ, ఇంకా నా లోపల నేను మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయున్నై ఉన్నాను. మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న 2 సూక్ష్మ చిత్రాలుగా దర్శించాను. జగత్తులో ప్రతి రూపాన్ని, ప్రతి శక్తిని క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి. అయినప్పటికీ ఆయన స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల ఆనందమయమైన అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు అని మా గురుదేవులు వివరించారు. భూమ్మీద ఆత్మస్థితి సాధించిన వాళ్ళు అదే మాదిరి 2 విధాల జీవనం గడుపుతారు. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోలోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు. ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికి ఉన్న అపరిమితానందంలో నుంచి సృష్టించాడు. ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమితానందంలో నుంచి సృష్టించాడు. మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావబోధనలన్నింటినీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. ఏమన్నారిక్కడ? ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమితానందంలో నుంచి సృష్టించాడు. మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ
భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు భగవంతుడే భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావబోధనలన్నింటినీ అతీతంగా ఇంద్రియాలకి అతీతమైన స్థితిలోకి తన నిలబడి తనలో ఐక్యం కావాలని ఆ భగవంతుడు ఆశిస్తాడు. ఈ విశ్వచేతన దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది. నా ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ, నా శరీరము భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసంలో నుంచి బయటపడ్డాను నేను ఈ అనుభవం తర్వాత. ఊపిరి నిలకడలేని మనస్సు కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫాను వంటిదన్న సంగతి నేను గమనించాను. ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా మనము దర్శించగలగడం అనేది జరగదు. ఈ 2 సహజ సంక్షోభాల్ని నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా తుఫాను అణిగిపోయిన తర్వాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజోసాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను నేను. విశాలమైన దృశ్యాలు తనను తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు. ఎప్పటి వరకట అండి? విశాలమైన దృశ్యాలు తనను తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం, సమాధి స్థితిని ప్రసాదిస్తాడు. అంటే దృశ్యాలు మనం చూసేవన్నీ కూడా అవి లేని వాటిని దాటిన స్థితికి మనం రాగలగాలి. కేవలం ప్రజ్ఞాన సంబంధమైన సంకల్పం కానీ, నిష్కాపట్యం కానీ చాలవు. యోగ సాధన వల్ల, భక్తి వల్ల తగినంత విస్తృతి చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిప్రధానమైన అఘాతానికి తట్టుకునేటట్టుగా మనిషిని తయారు చేయగలదు. అంటే యోగ సాధన వల్ల, భక్తి వల్ల తగినంత విస్తృతి చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిప్రదమైన అఘాతానికి తట్టుకునేలా మనిషిని తయారు చేయగలదు. చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలుపెడుతుంది. ఆ ఆకర్షణ యొక్క తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా అకృష్ణుడవుతాడు. తర్వాత కొంతకాలానికి సమాధి అన్న పేరుతో నేను ఈ ఈ కింది పద్యం రాశాను. దాని శోభను ఇలా వర్ణించడానికి నేను ప్రయత్నించాను. కొంతకాలం తర్వాత సమాధి అనుభవం కలిగిన తర్వాత, కొంతకాలం తర్వాత ఆయన అనుభవించిన దాన్ని పదాలలో పెట్టడానికి ఇలా నేను అభివర్ణించాను అని చెప్తున్నారు. మటుమాయమైనాయి వెలుగు నీడల తెరలు, హరించిపోయింది ప్రతి దుఃఖ బాష్పం, గతించిపోయాయి క్షణికానంద ఉషోదయాలు, తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక, నశించిపోయాయి ద్వైతపు వెండితెర మీది మిథ్యాఛాయలనే రాగద్వేషాలు, ఆరోగ్య అనారోగ్యాలు జీవన్మరణాలు, నిలిచిపోయింది మాయా జుంజు, గాఢ సంజావబోధ మంత్రదండ చాలనంతో. నిలిచిపోయింది మాయాజుంజు గాఢ సహజావబోధ మంత్రదండం చాలనంతో. లేవు నాకిక వర్తమాన భూత భవిష్యత్తులు. నిత్యుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, నేనే ప్రతి చోటా నేనే. గ్రహాలు, నక్షత్రాలు, నిహారికాపుంజం, భూమి, ప్రళయకాల ఉత్పాతాల, అగ్నిపర్వత విజృంభాలు, సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు, ఆయన అనుభవంలో పొందినవన్నీ అన్నీ ఇక్కడ మనకి చెప్తున్నారండి. చప్పుడు లేని ఎక్స్‌రేల మంచు దిబ్బలు, మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు,
మనుషులందరి ఆలోచనలు వెనక ఇప్పుడు మనుషులందరి ఆలోచనలు వెనుక ఇప్పుడు ఇక ముందటి వాళ్ళవి. అంటే మనుషులందరి ఆలోచనలు వెనుకవి, ఇప్పటివి, ఇక ముందు వాళ్ళవి కూడా. ప్రతి గడ్డిపోచ నేను మానవజాతి విశ్వధూళిలో ప్రతి ఒక్క కణం కోపం, పేరాస, మంచి, చెడు, మోక్షం, కామం. మింగేశానన్నింటిని, మార్చేశానన్నింటిని. నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహాసముద్రంగా రగులుతున్న ఆనందం ధ్యానం వల్ల తరచూ పెల్లుబికి, నీళ్లు నిండిన నా కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ పేలి పరమానంద అమరజ్వాలలయ్యాయి. హరించింది నా కన్నీళ్ళని, నా దేహాన్ని, నా వాటన్నింటిని. నువ్వే నేను, నేనే నువ్వు. జ్ఞానం, జ్ఞాత, జ్ఞే జ్ఞేయం అన్నీ ఒకటే. కుదుటబడ్డ ఎడతెగని పులకింత శాశ్వతమైన జీవ జీవంతమైన నిత్య నూతనమైన శాంతి. ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది సమాధి పరమానందం. కాదది అచేతనావస్థ. కానే కాదు మనసుకు మత్తుమందు. ఇచ్ఛానుసారం తిరోగమించే వీలు లేకుండా విస్తరిస్తుంది. నా చేతనా సీమను సమాధి నశ్వర దేహ పరిమితులకు అతీతంగా అనంతకాలపు దూరాతి దూర చరమావధికి దాకా విశ్వసాగరాన్ని నేను గమనిస్తున్నాను. నాలో తేలిపోతున్న చిన్నారి అహాన్ని వినిపించాయి అణువుల సచర మర్మధ్వనులు. నల్లని నేల, పర్వతాలు, లోయలు, అదుగో వాటిని కరిగించి పోసిన ద్రవం. మారుతున్నాయి పారే సముద్రాలు, నిహారిక బాష్పాలుగా. ధ్వనిస్తోంది ఓంకారం. ఆ ఆవిరుల మీద అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని. బయల్పడి ఉన్నాయి మహాసాగరాలు, మెరిసే ఎలక్ట్రాన్లు, విశ్వమృదంగం చివరి ముక్తాయింపుతో. అదృశ్యమై స్థూలకాంతలు సర్వవ్యాపకానందపు శాశ్వత కిరణాలుగా మారేదాకా. వచ్చాను ఆనందం నుంచి, జీవిస్తాను ఆనందం కోసమే, కరిగిపోతాను పవిత్రానందంలోనే. పానం చేస్తాను మహామనస్సాగరంగా. సృష్టి తరంగాలన్నింటినీ ఘనం, ద్రవం, ఆవిరి, వెల్తురు, తెరలు 4 లేచిపోయాయి పైపైకి. అన్నింటిలో నేను ప్రవేశించాను. మహిమాన్వితమైన నేనులోకి తొలగిపోయి శాశ్వతంగా మర్త్యస్మృతి క్షణిక క్షీణఛాయలు. నిష్కలంకంగా ఉంది నా మనసాకాశం. కింద ముందు పైపైన నిత్యత్వము. నేను సమైక్యమైన ఒక్క కిరణం. ఒక చిన్న నవ్వు బుడగని నేను అయిపోయాను ఆనందసాగరంగా. శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్ఛానుసారంగా ఆవాహన చేయడం ఎలాగో, ఇతరులకు వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ అనుభవం కలిగించడం ఎలాగో కూడా నాకు నేర్పారు. మొదటిసారి అనుభవమైన తర్వాత నేను ఉపనిషత్తులు, దేవుణ్ణి అత్యంత ఆస్వాదయోగ్యం అనే అర్థంలో, అంటే రసమని తైత్తరీయం ఉపనిషత్తులో ఎందుకు చెబుతున్నాయి అనేది ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్యాన్ని పొందుతూ ఉండేవాణ్ణి. అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురువుదేవుల్ని నేను ఇలా అడిగాను. ఇట్లాంటి సమాధి అనుభవాన్ని పొందారు, ఇంకా ఆయన ప్రతిరోజు ఆ ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒకరోజు పొద్దున్నే నేను గురుదేవుల్ని ఇలా అడిగాను. నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి. నువ్వు చూశావు. లేదండి లేదు. నేనలా అనుకోవడం లేదండి. మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు. ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల, ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలని మట్టుకు నువ్వు ఆశించడం లేదనే నేను నమ్ముతున్నాను.
అయితే ఎవరైనా అంటే నువ్వు మనిషి మనం బయట చూస్తున్న మనుషుల్లాగా నువ్వు అట్లా చూడాలని అనుకోవట్లేదనే నేను అనుకుంటున్నాను అన్నారంట. అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది. భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్లుగా నాకనిపిస్తోంది. అలా కాదు. ఒకడు విశ్వాన్ని అంతటిని అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని బాహ్య శక్తుల ప్రదర్శనను బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనంద గాఢతను బట్టి మాత్రమే మనం గణించాలి. నిత్య నూతనానందమే దేవుడు. ఆయన అక్షరుడు. ఇక ముందు సంవత్ ఇక ఇక ముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన కొనసాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు. దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖం కోసము దేవుణ్ణి వదులుకోడు. ఆయన పోటీని గురించిన ఆలోచనకే అతీతంగా మోహంలో పడేస్తాడు. ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతే భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికలకు అంతులేదు. మనిషి ఎన్నడూ కూడా పూర్తిగా తృప్తి పడలేడు. ఒక గమ్యం తర్వాత మరో గమ్యానికి పాకులాడుతూనే ఉంటాడు. అతడు అన్వేషించే ఆ మరొకటి ఈశ్వరుడే. శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయనొక్కడే. ఒక కోరిక తర్వాత ఇంకొకటి, ఒకటి తీరిన తర్వాత ఇంకొకటి ఇట్లా కలుగుతూనే ఉంటాయి కదా! ఇవి ఎందుకు పదే పదే ఒకదాని తర్వాత ఒకటొస్తున్నాయి అనంటే, ఆ కోరికలకు ఆహ్, చివర అదేంటి అన్వేషించేది, ఆ కోరికల అన్వేషణ ఏంటి అంటే ఈశ్వరుడే. శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే ఆ ఈశ్వరుణ్ణి కనుక్కోవడం కోసమే అవి పదే పదే పుడుతున్నాయి. బాహ్య కామనలు మనని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయి. అవి కేవలం ఆత్మానంద పాత్రను అభినయించే మిథ్యా సుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి. బాహ్యమైన కోరికలు. పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది. దేవుడు ముందుగా ఊహించడానికి వీలులేని నిత్య నూతనత్వం కావటం వల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగు పుట్టదు. అనంతకాలమంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా? ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి నేను. ఆయన్ని అంచనా వేయటానికి చిరంతన జీవితం కూడా చాలదు. అది నిజం. కానీ ఆయన సన్నిహితుడు, ప్రియుడు కూడా. క్రియాయోగం వల్ల మనసు ఇంద్రియావరోధాల్ని తొలగింపజేసిన తర్వాత ధ్యానం దేవుణ్ణి 2 విధాల నిదర్శనాలతో నిరూపిస్తుంది. మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతనానందం ఆయన ఉనికికి నిదర్శనం. అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశక రూపంలో ధ్యానంలో లభిస్తుంది. ఏమన్నారు చూడండి. నేను మళ్ళొకసారి చదువుతా. కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశన రూపంలో మనకు ధ్యానంలో లభిస్తుంది. గురూజీ, మీరు నా చిక్కు విప్పేశారన్నది స్పష్టమైంది. కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను నేను. నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎలాగంటే, మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో ధ్యానంలో కలిగినప్పటి ఆనందం అవచేతనా రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ చిన్న చిన్న వివరాలతో సహా నేను సరైన దారి పట్టేటందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది. దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చెయ్యగలగడం ఎలాగో తెలుసుకునేంత వరకు మానవుల జీవితం అనేది దుఃఖభూయిష్టంగానే ఉంటుంది. ఆయన నిర్ణయించిన సరైన దారి అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుంది అన్నారు గురుదేవులు. దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు. ఆయన తప్ప మరెవ్వరూ మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని.